అమ్మాయిలు వినండి అమ్మా, నేను మొన్నే చెప్పాను, టీచర్ అవతరం ఎత్తించకండి. నాకు తెలుసు, నేను టీచర్నే, మీకు తెలియదు కదా. చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఇటువైపు అటువైపు మీకు మీ యొక్క డిసిప్లిన్, మీ యొక్క ఉపాధ్యాయులు కాదుగా నాణ్యత ఇక్కడే కనబడుతుంది. మీరు మంచుకుంటే మీ ఉపాధ్యాయులకు పేరు, మీరు చెడ్డకుంటే మీ ఉపాధ్యాయులకు బ్యాడ్ వస్తుంది. తెలుసు కదా, మీరే దానికి జవాబు. మీరు మంచుకున్నారా లేకపోతే మీ టీచర్ మంచిగా బోధిస్తున్నారా లేదా గమనించడానికి ఒక్క సెకండ్ చాలు. మీరు 8 గంటలు మీ పిల్లలు మీరు టీచర్ చేతిలో ఉంటారు. మేము వచ్చింది ఒక 10 నిమిషాలే. ఈ 10 నిమిషాల్లో మా కళ్ళల్లో పడిపోయారు అనుకోండి, స్కూల్ ఏం బాగోదని చెప్పేస్తున్నాం. అర్థమైంది కదా? దయచేసి వినండి. అంటే అంత టాలెంట్ ఉన్న పిల్లలకు కూడా వివాహం అవడం వల్ల, వివాహం చేయడం వల్ల వాళ్ళ యొక్క టాలెంట్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. అక్కడితో క్లోజ్. పెళ్ళైనాక చదివిస్తామని మాట వస్తారు. నీకెందుకు మీరు మ్యారేజ్ చేయండి, నేను చదివిస్తాను అని హామీ ఇస్తారు. అది అందరికీ సాధ్యపడదు. గట్స్ ఉండాలా. పెళ్ళైన తర్వాత మళ్ళీ మన భార్యకు బస్సు ఎక్కించి కాలేజీకి పంపించాలంటే చాలా దమ్ము ఉండాలి ఇక్కడ. ఎందుకంటే 40 డేస్ చాలా కష్టంతో కూడుకున్న రోజులు. ఇప్పుడు సెలవు వచ్చిన తర్వాత అనకూడదు, 12 సంవత్సరాల నుండి అమ్మాయిలు అంటే మన పిల్లలైనా అవ్వచ్చు, టెక్నాలజీ పెరుగుతుంది. సెల్ల పడితే చాలు, చాటింగ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఏమిటి టెలిగ్రామ్ ఏవో వచ్చేస్తున్నాయి. యాప్లు కరువు లేదు కదా. మేము పోలీస్ స్టేషన్లో ఒక కేసు, 9th క్లాస్ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఫ్రెండ్, ఆ అబ్బాయి మిస్బిహేవియర్, ఇంటి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయికి మిస్బిహేవ్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఆ ఎస్ఐ ఏమన్నా తెలుసా? అమ్మాయి ఎంత చదువుతుంది? 9th క్లాస్. అమ్మాయి దేని ద్వారా అబ్బాయి ప్రపంచం అంటే ఇన్స్టాగ్రామ్ అంటే దేని ఇచ్చామంటే సెల్. అర్థమైంది కదా? సెల్ ఇవ్వడం వల్ల, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలాగో ఉంటారు, ఒక్కొక్క ఫ్రెండ్స్ వస్తుంటారు, మనకు కావాల్సి హాయ్ అని పెడతాం. హాయ్ అని పెడుతుందా, రెస్పాండ్ అయ్యి మళ్ళీ హాయ్ అని పెడితే కమ్యూనికేషన్ గ్రోతింగ్ ఉంటుందా లేదా? అలాగే అమ్మాయి ఎందుకు రెస్పాండ్ అయిందని ఎస్ఐ అడిగినారు. మిస్బిహేవ్ చేసిన వాడికి తప్పు లేదు, ఈ అమ్మాయి తప్పు అన్నారు. మీకు అర్థమైందా? సెల్లిచ్చిన వాడి తల్లిదండ్రులు తప్పు, సెల్లిచ్చిన తల్లిదండ్రులు తప్పు. 9th క్లాస్ అంటే ఎంత వయసు? 14 13 14 సంవత్సరాల అమ్మాయి చాటింగ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్. అంటే మనతో పాటు టెక్నాలజీ పెరుగుతుంది. ఈ సందర్భంగా మంచి ప్రదర్శన అందించినటువంటి కళాకారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అమ్మ. బొట్టపల్లి గ్రామం తరఫున, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరఫున మీ యొక్క కళను చాలా బాగుంది. అందరికీ ఆకర్షించుకొని పిల్లల్లో కూడా రేపు నూతన తెచ్చేందుకు ఒక ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు సభా వేదిక తరఫున. అయితే ఇక్కడ వినాలి, రేపు మాకు రూల్ వస్తుంది, 16 సంవత్సరాల లోపు సెల్ల ముట్టడానికి కాదు. ఇప్పుడు వైన్ షాప్ దగ్గర 21 సంవత్సరాల లోపు వారికి వైన్ అమ్మబడదు అని రాసి ఉంటారు, గుర్తుందా? మీకు తెలియదులే. వైన్ షాప్ దగ్గరికి 21 సంవత్సరాల పిల్లలు వెళ్ళకూడదు. రేపు మొబైల్ ముట్టాలంటే 16 సంవత్సరాల లోపు పిల్లలు మొబైల్ ముట్టడానికి కాదు. రేపు వస్తుంది రూలు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి యువకుడు కాబట్టి నారా లోకేష్ గారు దీని మీద యుద్ధ ప్రాతిపదికంగా ఒక ప్రక్షాళన చేసి ఖచ్చితమైనటువంటి ఒక రూల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూడా ఆలోచన చేస్తున్నారు. నేను చెప్పింది ఏంటంటే, మీకు బోర్ కొట్టొచ్చేమో కానీ మాతో చదువుకున్న పిల్లలకు కూడా చెప్పాను, మాతో మా క్లాస్మేట్స్ కూడా చెప్పాను, నేను విద్యను బోధించినటువంటి నా పిల్లలకి చెప్పాను, వారి తల్లిదండ్రులకు కూడా చెప్పాను. ఇంత చెప్పినా మన గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాలు మరియు ఇంకోటి ఏం జరుగుతుందంటే మేనరికం. మేనరికం అంటే ఏంటి? మేనమామ అంటే నేను మా అక్క తోబుట్ట ఒక అమ్మకు పుట్టేవాళ్ళం కదా, మా అక్క తాను పిల్లలను నేను చేసుకున్నాను మేనరికం అంటాం. అది మేనరికం శుద్ధ తప్పు. ఎందుకు తప్పు చెప్పండి? మీరు సైన్స్ మీ టీచర్ చెప్పుకుంటారు,
సైన్స్ ఏంటి? మా అక్క నేను ఒక అమ్మ నాన్నగా పుట్టాం కదా, అంటే నా బ్లడ్ మా అక్క బ్లడ్ ఒకటే. రేపొద్దున మా అక్కకు పుట్టినటువంటి బిడ్డ ఎవరి బ్లడ్? ఆ బ్లడ్ మళ్ళీ నా బ్లడ్ ఒకటే. సైన్స్ విభజిస్తుందా లేదా? మళ్ళీ ఆ పిల్లతో మళ్ళీ నేను రేపొద్దున మ్యారేజ్ అయ్యాక రేపొద్దున శారీరకంగా కలుసుకుంటే రేపొద్దున పుట్టాల్సిన పిల్లలు అంగవైకల్యంతో పుడతారు. అవయవాలు లేకుండా పుట్టొచ్చు, లేకపోతే బుద్ధిహీనులు, మైండ్ డిజాల్వ్ అయిపోతుంది. కొంతమంది అన్కాన్షియస్ పర్సన్స్ పుడుతుంటారు అనమాట. అలాగే ఇప్పుడు మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు ఫీల్ అయిన తప్పుగా అనుకుని నాకు బాధ అనిపించదు, కానీ చెప్పాలి. మధ్యలో దిలీప్ తెలుసు కదా, డ్యాన్స్ మాస్టర్ మధ్యలో దిలీప్ తెలుసు కదా, మేనరికం వల్ల అబ్బాయి మరగుజ్జుగా పుట్టాడు. ఇప్పుడు అర్థమైంది కదా, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ అక్క కూతురు అన్నమాట. అంటే అన్నీ జరుగుతాయా? ఎక్కడా లేదా అనొచ్చు. అన్నీ జరుగుతాయా జరగలేదని పక్కన పెట్టండి, ఖచ్చితంగా జరుగుతుంది. మేనరికం వల్ల అంగవైకల్యము లేదా మైండ్ లెస్ ఏ విధంగా పుడతారు. మీకు అర్థమైంది కదా, దిలీప్ చూస్తే మీకు అర్థమైందా? మంచి డాన్సరా లేదా? అదే హైట్ ఇచ్చి ఉంటే డీ జోడీలో చూస్తుంటాం. హైట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉండిపోయిందా లేదా? టాలెంట్ ఉంది, ముందుకెళ్ళాలంటే స్కోప్ లేదు. కాబట్టి మేనరికం, బాల్య వివాహాలతో పాటు మేనరికం కూడా చేసుకోకూడదు. ఈ మధ్యలో జరుగుతున్నాయి. వీటిని మనం నిర్మూలించాలి. నిర్మూలించాలంటే ముందుగా సూత్రధారులు ఎవరు? మీరే. రేపు మీకు ప్రాక్టీస్ చేస్తామంటే వద్దు అని మీరు డైరెక్ట్గా చెప్పండి, నిర్దాక్షంగా నేను మేజర్ అయిన వరకు పెళ్లి చేసుకోనని చెప్పండి. మేజర్ ఎంత తెలుసు కదా, 18 సంవత్సరాలు నిండిన తర్వాతే, అది కూడా మీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ విషయం కూడా తల్లిదండ్రులు చెప్పండి, నిర్భయంగా చెప్పండి. నిర్భయంగా చెప్పి మన తల్లిదండ్రులు ఇప్పుడు ఆల్రెడీ 99% మీ యొక్క తల్లిదండ్రులు చదువుకున్నారు. గతంలో మా తల్లిదండ్రులు చదువుకోలేదు. మా తల్లిదండ్రులు తప్పు చేసినా ఒక రకంగా మనం ఎడ్యుకేట్ కాదు అనుకుంటాం. ఇప్పుడు మేము తప్పు చేసామనుకోండి, తెలిసి తప్పు చేస్తా అంతకంటే ఇంకేమైనా ఉందా? మాకు ఉంది కదా ఆల్రెడీ సొసైటీలో సోషల్ అవేర్నెస్ ఉంది, సైన్స్ తెలుసు, అన్ని తెలుసు, అయినా మేనరికం చేయడం కరెక్ట్ కాదు. అలాగే బాల్యవాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు చేస్తామంటే ఈ సెల్ వైపు చూడటం వల్ల ఎవరికైనా ఆకర్షించడం వల్ల చాటింగ్ లేకపోతే ఏమిటో కానీ అమ్మాయి ఇంట్లో ఇబ్బంది పడుతుంటది. ఏంటి నసారి ఈ అమ్మాయి పెళ్లి చేస్తే ఇబ్బంది ఉండదని ఇంకో రకంగా ఆలోచిస్తారు తల్లిదండ్రులు. గతంలో స్థానంగా పెళ్లి చేసేవారు, డబ్బు ఉండదు చదివించడానికి, మళ్ళీ భోజనాలు ఆహార పదార్థాలు కానీ కూడా తెచ్చివ్వడానికి ఇబ్బంది. కానీ నవ్వేడేస్ వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడుతున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే గ్రామాల్లోకి జీడి పరిశ్రమలు వచ్చాయి. అసలు పురుషుల కంటే స్త్రీల యొక్క ఆదాయం ఎక్కువ అవుతుంది. పరిశ్రమలు రావడం వల్ల ఆడపిల్లలు 800 తీసుకొస్తుంది దినసరి ఆదాయం. గతంలో మన గ్రామాల్లో ఒక పురుషుడి యొక్క ఆదాయం ఉంటే ఆ ఇంట్లో ఆయన తాగి వచ్చి తండ్రులన్నా మూల కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క ధర్మపత్ని ఈరోజు తాగి తండ్రులను వచ్చి మూల కూర్చోాల. ఎందుకు మూల కూర్చోాలి చెప్పిన? ఆడపిల్ల కూడా సమాన వేతనం తీసుకొస్తుంది. ఈరోజు ఎవరికి తగ్గే ఆలోచన లేదు. ఇప్పుడు ఆదాయ వనరులు పెరిగాయి, అలాగే సోషల్ అవేర్నెస్ పెరిగింది, టెక్నాలజీ కూడా పెరిగింది. టెక్నాలజీలో మంచిని స్వీకరించండి, చెడును వెళ్ళాలని అన్నీ ఉపయోగిస్తే మన జీవితం నాశనం అవుతుంది. ఖచ్చితంగా మీరు 10th క్లాస్ అయ్యాక ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పుడు మీ సబ్జెక్ట్ ఎలాగైతే ఎంచుకుంటారో, సబ్జెక్ట్లో ఎంత వరకు నాణ్యత సాధిస్తారో, విజయాని కోసం ఎంతో కృషి చేస్తారో, అంతేవిధంగా జీవితం కోసం కూడా మీరు కృషి చేయండి. అమ్మా నాన్నలు 18 లోపు మేము పెళ్లి చేస్తామంటే నిర్భయంగా మాకు వస్తుందని చెప్పండి. వాళ్ళలో కూడా అవేర్నెస్ పెంచండి. అలాగే సెల్కి దూరంగా ఉండండి. ఇది నా రిక్వెస్ట్. దీన్ని స్వీకరిస్తారు కదా, ఖచ్చితంగా స్వీకరించండి. రేపు భావితరాల వారికి, అలాగే మీరే భావితరాల పౌరులు కాబట్టి ఖచ్చితంగా మీరు మారితే ఆటోమేటిక్గా మారిపోతుంది. చిరంజీవి సినిమా చూశారు కదా, ఏం సినిమా అది? కాగునేనా?
ఒకరు హెల్ప్ చేసి నీవు ఇంకొకరికి హెల్ప్ చేయాలని ఆలోచన సిస్టమ్ అన్నట్టు చైన్ సిస్టమ్. మీరు మారిన వల్ల నెక్స్ట్ వచ్చిన జనరేషన్ మారుతుంది. అలాగా మనము మన ద్వారా ఇంకో జనరేషన్కి ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది అలాగా కంటిన్యూస్ అవుతుంది. మరింత సదవకాశం కల్పించినటువంటి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ వారికి, ఐసిడిఎస్ వారికి, అలాగే జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ఎంఎన్ స్టాఫ్ అందరికీ పేరు పేరు ఎక్కువగా టైం తీసుకున్నాం, క్షమించండి. అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక విద్యార్థులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు.